ప్రతిరోజు కొన్ని కోట్ల మంది సోషల్ మీడియా చూస్తున్నారండి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్ అండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి. వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు నిజాలు అనేవి తెలుసుకుంటారనమాట. రీసెంట్గా ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయిందండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్క పాయింట్ అసలు మిస్ కాకూడదు అనమాట. మీకు సంచలనమైన నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒక్క నిజం కూడా మిస్ కావద్దండి. ప్రతిదీ కూడా నిజమే మాట్లాడతాను. రీసెంట్గా అలీ గారు చనిపోయారంటూ సోషల్ మీడియా, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వచ్చినాయండి. మీరు చూడొచ్చు. సుమారు 10ల సంఖ్యలో వీడియోలు ఉన్నాయండి. యాక్టర్ అలీ గారు చనిపోయారు అని కొన్ని వీడియోలు అయితే సర్క్యులేషన్లో ఉన్నాయి. అలీ గారు ఇంకా బతికే ఉన్నారు, ఆయన చనిపోలేదు. మొదటిది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. సుమారు 20 ఏళ్ళు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎంతమందికి తెలుసు? వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్, అరే ఒరే అనుకునేంత బెస్ట్ ఫ్రెండ్స్ అంట అలీ గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక 10 ఏళ్ళ బ్యాక్ మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తే ప్రతి సినిమాలో అలీ గారు ఉంటారు. ప్రతి సినిమాలో అలీని పెడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు అంత బెస్ట్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారి మూవీలో అలీ గారు లేకుండా కొన్ని సినిమాలే లేవు. మీరు కావాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూడండి. మ్యాక్సిమం ప్రతి సినిమాలో అలీ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, అలీ గారు అంత మంచి ఫ్రెండ్స్. అయితే వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు. ఎందుకు విడిపోయారు? అలీ గారు వైఎస్ జగన్ గారి పార్టీలో జాయిన్ అయ్యారు. యాక్టర్ అలీ గారు గుంటూరు నుంచి పోటీ చేస్తారు వైసీపీ తరపున అంటూ అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. గుంటూరు నుంచి అలీ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. వైసీపీ పార్టీ తరపు నుంచి గుంటూరు నుంచి అలీ గారు పోటీ చేస్తారని ఒక పెద్ద ప్రచారమే జరిగింది. కాకపోతే ఆయన పోటీ చేయలేదు. ఆయన వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు అలీ గారు నేను క్షమిస్తున్నానంటూ ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. ఆయన క్షమాపణ చెప్పారు అలీ గారు. దేనికోసం చెప్పారంటే, ఒక హిందూ దేవుడి గురించి ఆయన ఏదో తప్పుగా మాట్లాడినట్టు ఒక యాడ్లో అది ఉందంట. మరి అదేంటనేది కింద కామెంట్ చేయండి. దాని గురించి హిందూ మతాన్ని నేను కించపరిచుంటే క్షమించండి అంటూ అలీ గారు క్షమాపణ అయితే చెప్పిన మాట వాస్తవం అది. సో